సిద్దిపేట మార్కండేయ దేవాలయంలో 50 మంది పద్మశాలి పేద మహిళలకు కుట్టు మిషన్లను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. సంఘంలో సమాజ శ్రేయస్సుకు పాటుపడడంలో పద్మశాలి సమాజం ఆదర్శంగా ఉంటుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వృత్తి మీద ఆధారపడే వారిని అన్ని విధాలుగా ఆదుకున్నామని, పద్మశాలీలకు చేనేత బంధు, థ్రిఫ్ట్ స్కీమ్తో ఎంతో సహాయం చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అన్నీ బంద్ చేశారన్నారు. పద్మశాలీలు ఎంతో ఆత్మగౌరవంతో బతుకుతారని, అలాంటి వారికి పద్మశాలిలోని పేదలకు నేను ఎంతో కొంత ఆసర కావాలని నా వంతు ఉడతా భక్తిగా కుట్టు మిషన్లు ఇస్తున్నానని చెప్పారు. వ్యాపారం చేసుకునేవారు సైకిల్ మీద వెళ్తున్నామని చెప్తే స్వంత డబ్బులతో ద్విచక్ర వాహనాలను ఇప్పించారని తెలిపారు. 75 లక్షలతో పద్మశాలి భవనం నిర్మించుకున్నామని, అసంపూర్తిగా ఉన్నదాన్ని కూడా త్వరలోనే పూర్తి చేసుకుందామన్నారు. మంచి కార్యక్రమాలు చేసే సమాజంకు సంపూర్ణ సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. సైకిల్ ఇబ్బంది అవుతుంది. వాళ్ళు కొన్ని మోకట్లు రుణాలు ఏంటంటే ఆ మధ్య నా సొంత డబ్బులతోని రుణాలు ఇచ్చి వాళ్ళ రుణాన్ని మెరుగుపరచాలని ప్రయత్నం చేశారు. అదేవిధంగా రాష్ట్రాలు మా దగ్గర కొంతమంది ఒంటరి మహిళలు, విడవ మహిళలు, పేద మహిళలు ఉన్నారు. వాళ్ళతో కుటుంబ మిషన్ ఇప్పించండి అంటే పోయినసారి ఒక 50 మందికి ఇప్పించడం జరిగింది. రాష్ట్రాలు చాలా మంది మిగిలిపోయింది అని మా రాష్ట్రం వల్ల మళ్ళీ స్టార్ట్ చేసింది. ఎక్కువనే వాళ్ళు స్టార్ట్ చేశారు. సరే వాళ్ళ రాష్ట్రాలు కొడితే మళ్ళీ ఒక 50 మంది మా పద్మశాలి సోదరీమణులకు ఈరోజు మిషన్లు ఇప్పించే కార్యక్రమం చేయాలి. అయితే ఏవి కూడా ప్రభుత్వ పరంగా ఇస్తున్నది కావు, వ్యక్తిగతంగా ఇస్తున్నటువంటి మిషన్ మీకు సహాయం. నాకు నమ్మకం ఏంటంటే మా పద్మశాలి సమాజం మంచి టీం ఉంది. మా పట్టణ టీం అయినా, మా జిల్లా టీం అయినా ఎంత మంచి అంటే చేసే సహాయం తప్పకుండా సద్వినియోగం జరుగుతుంది. అది తప్పకుండా అర్హులకు, నిజమైన పేదవాళ్లకు అంటే ఒక మంచి పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. నిజమైనటువంటి పేదల కోసం ఎంతో డెడికేషన్తో పనిచేసేటువంటి ఒక మంచి నాయకత్వం ఉండడం ఇది నిజంగా మనందరూ చూస్తాం. ఈ సెలక్షన్ చేసినప్పుడు ఎక్కువ అప్లికేషన్లు వచ్చినాయి కనుక ఇంకా కొంత సాయం జరిగితే బాగుంటుంది అడగడంలో తప్పలేదు. తప్పకుండా లిస్ట్ పెట్టుకోగలరా? ఇవాళ అయితే ఒక 50 మందికి, ఇవాళతో 100 మందికి అయిపోయినట్టు మళ్ళీ కూడా లిస్ట్ పెట్టుకోండి. నేను ఇంకో నెల వరకు ఇంకా కొన్ని కూడా తెప్పించి తప్పకుండా మీ సమాజానికి పైసలు కావాలన్నా మొన్న కూడా ఒక ప్రతిపాదన పంపిన త్వరలోనే మన రాజేష్ గారు కూడా చెప్పింది. మేము కూడా పెట్టాము. దాని ఎంతో కొన్ని డబ్బులు ఇచ్చి ఆ బిల్డింగ్ కూడా పూర్తి చేయడానికి తప్పకుండా సహాయం అందిస్తాను. ఏదైనా కూడా ఒక ప్రభుత్వ పరంగా కూడా ఈ మధ్య ఎక్కడిపోయింది ఆ స్కీమ్స్ ఆగిపోతుంది. వృత్తి మీద ఆధారపడడం తక్కువ. ఆ కొద్ది మందికి కూడా రావాల్సినటువంటి చేనేత బంధు కానీ, థ్రిఫ్ట్ పథకం కానీ వాటి నిధులు విడుదల కావడం లేదు. గతంలో మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు టైం టు టైము చేనేత బంధు వచ్చేది, థ్రిఫ్ట్ వచ్చేది, సబ్సిడీ వచ్చేది, బట్టలు వెంటనే కొనుగోలు చేసి డబ్బులు ఇచ్చి కొంత సహకారం అందేది. ఈ మధ్య అది కూడా ఆగిపోయి పాపం చాలా ఇబ్బంది పడుతున్నటువంటి నా దృష్టికి వస్తా ఉంది. ముఖ్యంగా మన సమాజంలో ఆత్మగౌరవం ఎక్కువ. బయటకు వెళ్ళము, పని చేయలేము, ఇంట్లో ఉంటాము, ఆకలితో బాధపడుతుంటాము. సో ఆత్మగౌరవం 2 పాలు ఎక్కువ ఉంటాయి. అందువల్ల నిజంగా ఇటువంటి సమాజాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అందుకే నాకు కూడా అనిపించింది ఏదో ఈ విషయం అనేది ఇంట్లో ఉంటే ఎంతో కొంత ఆ ఇంటి మందమన్నా పని చేసుకుంటారు. ఉన్న ఇంట్లో కుటుంబాన్ని చూసుకుంటూ, భార్య పిల్లల్ని, భర్త పిల్లల్ని చూసుకుంటూ, సంసారాన్ని సరిపెడుతూ ఏదో మొత్తాన్ని ఆశ్రయించి చెప్పి ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా మీ గురించే స్టార్ట్ చేసినాం. తప్పకుండా మళ్ళీ కూడా భవిష్యత్తులో కూడా ఇంకా ఎవరైనా నిరుపేదలు ఉంటే, అర్హులు ఉంటే, అవసరమైన వాళ్ళు ఉంటే మీరు తయారు చేయండి. నేను మళ్ళీ కూడా ఇంకో తప్ప కూడా తప్పకుండా ఎక్కిస్తాను.